అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒక కీలక ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోమని హామీ ఇవ్వడంతో పాటు హర్మోజ్ జలసంధిని తిరిగి తెరవడం లాంటి కఠిన షరతులను ఆయన నిర్దేశించారు. ఈ ఒప్పందానికి ఇరాన్ అంగీకరించిందా లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వనప్పటికీ తుది నిర్ణయం కోసం వైట్ హౌస్లోని సిచ్యువేషన్ రూమ్లో సమావేశమవుతున్నట్లుగా తెలిపారు. ఇక సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టులో ట్రంప్ ఈ వివరాలు వెల్లడించారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని లేదా బాంబును కలిగి ఉండరాదని ఈ ఒప్పందంలో భాగంగా అంగీకరించాలి అని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలకమైన హార్మోజ్ జలసంధిని ఎలాంటి రుసుములు లేకుండా నౌకల రాకపోకలకు తక్షణమే తెరవాలని డిమాండ్ చేశారు. అమెరికా నావికాదళ దిగ్బంధనం కారణంగా జలసంధిలో చిక్కుకున్న నౌకలు ఇకపై తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చని తెలిపారు. జలసంధిలో అమర్చిన మైన్లను ఇప్పటికే తొలగించామని, మిగిలిన వాటిని ఇరాన్ తొలగిస్తుందని తెలిపారు ట్రంప్. సుమారు 11 నెలల క్రితం అమెరికా B-2 బాంబర్ దాడి వల్ల పర్వతాల కింద కూరుకుపోయిన అనుధూళిగా పేర్కొంటున్న ఇంధన పదార్థాన్ని వెలికితీసి నాశనం చేస్తామని ట్రంప్ తెలిపారు. ఇక ఈ ఆపరేషన్ను ఇరాన్ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ సహకారంతో అమెరికా నిర్వహిస్తుందని వివరించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఎలాంటి నగదు లావాదేవీలు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు. అంతగా ప్రాధాన్యం లేని ఇతర అంశాలపై అంగీకారం కుదిరిందని చేసినప్పటికీ ఇక వాటి వివరాలను వెల్లడించలేదు. హర్మోజ్ జలసంధికి సంబంధించిన ఏ పరిణామమైనా ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా భారత్ తన ముడి చమురు అవసరాలలో ఎక్కువ భాగాన్ని ఈ ప్రాంతం నుంచే దిగుమతి చేసుకుంటున్నందున ఇక్కడ జరిగే పరిణామాలు దేశ ఇంధన భద్రత, రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య కుదిరే ఏ ఒప్పందమైనా భారత్కు అత్యంత కీలకం కానుంది.